హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. ఈరోజు నేను మీకు థంబ్నెయిల్లో చూపించినట్టు అమెరికాలో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, మంత్లీ ఖర్చులు ఎంతవరకు ఉంటాయి, మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఎంత జీతం వస్తే హ్యాపీగా బ్రతకొచ్చు అన్నది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు స్టూడెంట్స్కి ఎంత అవుతుంది, ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీకి ఎంత అవుతుంది, అండ్ కొత్తగా వచ్చిన కపుల్కి ఎంత అవ్వచ్చు, అండ్ వాళ్ళకి ఎంత శాలరీ ఉంటే హ్యాపీగా ఉండొచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ అండి మంత్లీ మెయిన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి రెంట్ ఉంటుంది. ఈ రెంట్స్ అన్నవి మనం డిఫరెంట్ ఏరియాస్లో మన డిఫరెంట్ అపార్ట్మెంట్స్ని బట్టి ఉంటుంది. లగ్జరీ అపార్ట్మెంట్స్కి వెళ్తే రెంట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువకి వెళ్తే తక్కువ ఉండొచ్చు. ఆన్ అండ్ యావరేజ్ అయితే ఖచ్చితంగా ఒక 2000 అయితే పెట్టుకోవాలి. మెయిన్ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కావాలి అంటే మంచి ప్లేస్లో మంచిగా ఉండేలాగా. లేదు కొంచెం తక్కువలో కావాలి అంటే $1700 అలాగా కూడా వస్తుంది. $1700కి కూడా 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ వస్తుంది. కానీ ఏరియాని బట్టి ఉంటుంది అనమాట. లేదు అంటే సింగిల్ బెడ్రూమ్ అయితే ఇంకా తక్కువకి వస్తుంది. నేను ఆన్ అండ్ యావరేజ్ 4 మెంబర్స్ ఫ్యామిలీకి లెక్కేసి చెప్తున్నాను. సో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుంటే మనకి కనీసం 2000 రెంట్కి అవుతుంది. నెక్స్ట్ వచ్చి మెయింటెనెన్స్ అవుతుందండి. మెయింటెనెన్స్ అంటే మనకి ఇట్లా ఉంటాయి కదా, లైక్ కరెంట్ బిల్ అని, లైక్ వాటర్ బిల్ అని, వైఫై అండ్ కార్ గరాజ్ కానీ కార్ పోర్ట్స్కి కానీ వీటికి ఉంటాయి కదా మెయింటెనెన్స్ ఖర్చులు. సో ఇవన్నీ కూడా అపార్ట్మెంట్ రెంట్తో పాటు కలుపుకుంటే ఒక 400-500 ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. మేమైతే అపార్ట్మెంట్స్తో కలిపే ఇచ్చేస్తాము. మేబీ సెపరేట్ బిల్ పే చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. అండ్ ఈ వాటర్ కరెంట్ ఈ బిల్స్ అన్నీ కలిపి ఒక 400-500 అయితే ఖచ్చితంగా అవుతుంది. ఆన్ అండ్ యావరేజ్ ఒక 500 లెక్కేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్కి అవుతుందండి. గ్రాసరీస్కి వీక్లీ ఒక 200 అయితే మనం చేతిలో పెట్టుకోవాలి. లైక్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయి, ఇదివరకు $100కి వచ్చే సరుకులు ఇప్పుడు కనీసం $200 లేకుండా రావట్లేదు. నేను లాస్ట్ ఇయర్ టెక్సాస్కి వచ్చిన దానికి ఈ ఇయర్ దానికి కూడా నేను చాలా డిఫరెన్స్ అయితే చూశాను. వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే టెక్సాస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, అఫోర్డబుల్గా ఉంటుంది అని చెప్తారు, కానీ ఇక్కడ కూడా నాకు ఎక్కువ అన్నట్టే అనిపించింది. బట్ మేబీ ఇంకా వేరే స్టేట్స్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. లైక్ కాలిఫోర్నియా, న్యూయార్క్లో ఉండే వాళ్ళకైతే ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ డెఫినెట్లీ ఎక్కువగానే ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్ నేను నెలకి ఒక $1000 వరకు గ్రాసరీస్కి అయితే వేసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పప్పులు ఉప్పులు కొన్నప్పుడు ఎక్కువ అవ్వచ్చు, లేదా నార్మల్ కూరగాయలు కొన్నప్పుడు తక్కువ అవ్వచ్చు. అండ్ మెయిన్ నాన్ వెజిటేరియన్స్కి అయితే ఆబ్వియస్లీ ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే చిన్న మటన్ ప్యాకెట్ కొనాలంటేనే $35 ఇక్కడ. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే నాన్ వెజిటేరియన్స్కి ఖచ్చితంగా గ్రాసరీస్ బిల్ కొంచెం ఎక్కువగానే అవుతుంది. మేము నాన్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజ్ ఎక్కువగానే తింటాం కాబట్టి మాకు ఆన్ అండ్ యావరేజ్ ఒక $1000 వరకు లెక్క పెట్టుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చి పెట్రోల్ అండి. ఇక్కడ లేకపోతే కాళ్ళు లేనట్టే. కంపల్సరీగా కారు ఉండాలి, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అండ్ కార్ వచ్చేసి మనం ఈఎంఐ అని కార్ కొంటాం కదా, లేకపోతే ఇన్ కేస్ లీజ్కి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కొనక్కర్లేదు కారు. దానికన్నా సరే ఒక $400-500 మినిమం కట్టాలి. కాకపోతే మన ఇండియన్స్ మోస్ట్లీ కొనేసుకుంటారు, స్టూడెంట్స్ అయితే లీజ్కి తీసుకుంటారు. కార్ కొనుక్కుని దానికి ఈఎంఐ అండ్ కార్ ఇన్సూరెన్స్ కట్టేసరికి కనీసం ఒక $800-1000 వరకు అయితే అవుతుందండి మంత్లీ కార్ మెయింటెనెన్స్. కార్కి వచ్చేసి నేను ఒక $1000 పెడుతున్నాను. అండ్ పెట్రోల్, ఫుల్ ట్యాంక్ పెట్రోల్కి అయితే ఇక్కడ గ్యాలన్స్లో కొడతారు. గ్యాలన్ వచ్చి $3 సంథింగ్ ఇక్కడ టెక్సాస్లో. అంటే స్టేట్కి డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్. ఇక్కడ వచ్చి ఒక ఫుల్ ట్యాంక్ చేపిస్తే $50 వరకు పడుతుంది. అండ్ మనం ఒక 2-3 టైమ్స్ అన్న కొట్టిస్తాం కాబట్టి మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ ఒక $100 అయితే నేను కౌంట్ చేసి చెప్తున్నాను. పెట్రోల్కి అయితే ఒక $100 ఖచ్చితంగా అవుతుందండి, మినిమం ఖచ్చితంగా అవుతుంది. వీకెండ్స్ ఉంటాయి కదా, వీకెండ్స్లో ఇంకా ఇక్కడ బోర్ అయిపోతాము, ఎవరు ఉండరు, అయితే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే సినిమాలని, రెస్టారెంట్ అని, షాపింగ్ అని ఏదో ఒక ఖర్చు ఉంటుంది కదా. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క దానికైతే వెళ్తే మినిమం 100 అయితే తేలిపోతుందండి. సో మనం వెళ్ళిన ప్లేస్ని బట్టి ఉంటుంది. ఇంకా కొంచెం హై ఎండ్ ప్లేసెస్కి వెళ్తే ఎక్కువ టికెట్ ప్రైజెస్ ఉన్నదానికి, లైక్ ఈవెంట్స్ లాంటి వాటికి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక 500 అయితే కౌంట్ చేసి చెప్తున్నాను మీకు. ఇంకా తక్కువలో తక్కువ అనమాట. ఇంకా అంతకంటే మేబీ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, అది మీరు వీకెండ్ ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది.
అండ్ వచ్చి కిడ్స్ స్కూల్నండి. స్కూల్స్ అయితే ఇక్కడ ఫ్రీ అని అందరికీ తెలుసు. బట్ మనకి అప్పుడప్పుడు చిన్న చిన్న ఫెస్టివల్స్ వస్తాయి, థ్యాంక్స్ గివింగ్ అని, న్యూ ఇయర్ అని, టీచర్స్కి ఏమైనా గిఫ్ట్స్ పంపడం లాంటివి, లైక్ గిఫ్ట్ కార్డ్స్ ఇస్తారు చాలామంది. లేదు అంటే స్కూల్లో వాళ్ళు కూడా డొనేషన్స్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, లైక్ పబ్లిక్ స్కూల్సే కదా, లైక్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ లాంటివి చేసి డొనేషన్స్ అడుగుతారు. వాటికి కొంచెం ఖర్చు అవుతుంది, లైక్ మన ఇష్టం బట్టి ఇవ్వచ్చు డొనేషన్స్ కానీ గిఫ్ట్ కార్డ్స్ కానీ, దానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అవి రెగ్యులర్ ఖర్చులు అయితే కాదు కానీ అప్పుడప్పుడు అవుతాయి. అండ్ కిడ్స్కి వచ్చేసి ఇక్కడ యాక్టివిటీస్ కంపల్సరీ ఉంటాయన్నమాట. స్కూల్ ఫీజు లేకపోయినా సరే వాళ్ళకి డ్యాన్స్ అని, సింగింగ్ అని, ఏదో ఒక స్పోర్ట్స్ అని, చాలామంది ఫుట్బాల్ నేర్చుకుంటారు, టెన్నిస్ నేర్చుకుంటారు, అలా రకరకాల ఈవెంట్స్ అయితే ఏదో ఒకటి నేర్చుకుంటారండి. యాక్టివిటీస్ అయితే కంపల్సరీ ఇక్కడ. సో కనీసం ఒక 2 యాక్టివిటీస్ లెక్క పెట్టుకున్న $200 అయితే మంత్లీ అవుతుంది. అంటే కొన్ని $60కి వచ్చేవి ఉంటాయి, $150కి వచ్చేవి కూడా ఉంటాయి యాక్టివిటీస్. అది ఫీజుని బట్టి ఉంటుంది కదా. సో ఆన్ అండ్ యావరేజ్ 200 లెక్క పెట్టుకున్నా సరే, అండ్ స్కూల్కి డొనేషన్స్ లాంటివి ఒక 100 లెక్క పెట్టుకున్నా సరే, ఒక 300 వాళ్ళకి పక్కన పెట్టేయాలి. మెయిన్ వచ్చేసి ఎక్కువ ఖర్చు యాక్టివిటీస్కే అవుతుంది అనమాట ఇక్కడ పిల్లలకి. అంతకంటే పెద్ద ఏముండదు. వాళ్ళకి ఏమైనా చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి అండ్ ఏమైనా డ్రెస్సెస్ కొంటాం ఆబ్వియస్లీ, అలాంటివి లెక్క పెట్టుకుంటే ఒక $300 చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, అవి పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ అండి. ఇక్కడ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏమీ డబ్బు ఖర్చు అవ్వక్కర్లేదు మనం అనుకుంటాము. కానీ ఇండియాలో మనం ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్కి ఎంత అవుతుందో ఇక్కడ కూడా హాస్పిటల్కి దాదాపు అంతే అవుతుంది, ఇంకా ఎక్కువే అవుతుంది. ఎందుకంటే మనం మెయిన్ ఏదైనా చిన్న కన్సల్టేషన్కి వెళ్తే కన్సల్టేషన్ ఫీజు అన్నది కూడా వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు, కనీసం $50 అంటే దగ్గర 4,000 అదన్నా ఖర్చు అవుతుంది కదా. మనకి మెయిన్ ఎప్పుడు ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుందంటే పెద్ద డిసీజెస్ ఏమైనా వచ్చేసి ఆపరేషన్స్ చేయించుకున్నా, హాస్పిటలైజ్ అయిపోయినా అలాంటి టైంలో ఇన్సూరెన్స్ బాగా యూజ్ అవుతుంది. అంతేగాని మనం ఏదైనా చిన్న జనరల్ చెకప్స్కి వెళ్ళినప్పుడు రంపు వచ్చింది, దగ్గు వచ్చింది, లేకపోతే కడుపులో నొప్పి వస్తుంది, స్కాన్ చేయాలి, ఇలాంటివి అన్నప్పుడు మనకి ఎక్కువ కవర్ చేయరనమాట. అండ్ అది ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి కూడా ఉంటుంది, లైక్ 20% కవర్ చేసేవి ఉంటాయి, 80% కవర్ చేసేవి కూడా ఉంటాయి. అది మనం ఎంత కడుతున్నామో, లైక్ కంపెనీకి మనం ఎంత ఇన్సూరెన్స్ మంత్లీ కడుతున్నామో ఈఎంఐ ఉంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ ఇస్తారనమాట. కొన్ని కంపెనీస్ అయితే 80% వరకు కవర్ చేస్తాయి. 80% వాళ్ళు కవర్ చేసినా సరే మనం కట్టాల్సిన 20% డబ్బుల్లో కూడా మనకి చాలా ఎక్కువే అవుతుంది, కనీసం $50 to $100 వరకు అవుతుందండి మినిమం. ఒక $100 అంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు 8,000, దానికి కూడా ఖర్చు ఉంటుంది అనమాట డెఫినెట్లీ. సో మంత్లీ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళాము అంటే అది ఖర్చు అయితే కంపల్సరీ మన చేతిలో ఉంటుందండి. ఫ్రీగా ఇన్సూరెన్స్ వాడు మొత్తం అయితే ఇచ్చేయడు. సో దానికి ఒక $300 మంత్లీ ఎక్స్పెన్సెస్లో పెడుతున్నాను పక్కన. అండ్ పెట్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందండి. ఇక్కడ పెట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మాకు పెట్స్ లేవు కాబట్టి నేను దాన్ని కౌంట్ చేయట్లేదు. పెట్ మెయింటెనెన్స్ ఉంటే కనుక దానికి పెట్కి ఇన్సూరెన్స్ కట్టాలి, లైక్ కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు లాంటివి ఏమన్నా తెచ్చుకున్నా సరే మనం ఇంట్లో పెట్టుకుంటే వాటిని, బర్డ్స్కి కూడా అనమాట, కావాలంటే పేరెట్స్ ఏమన్నా తెచ్చుకోవచ్చు మనం. కానీ వాటికి పెట్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి, వాటికి రెగ్యులర్ హాస్పిటల్ వెటర్నరీ చెకప్స్ అయితే ఉండాలి, వాటికి గ్రూమింగ్, బాత్ అంతా బాగా మెయింటైన్ చేస్తున్నామో లేదో ఎవ్రీథింగ్ వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారండి. సో పెట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అండ్ రిస్క్ కూడా. వాటికి ఏమన్నా అయితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో చాలామంది పెట్స్ని మన వాళ్ళు తీసుకోరనమాట రిస్క్ అని. కొంతమంది ఇష్టము ఉన్న వాళ్ళు పెంచుకుంటారు పెట్స్, ఎక్కువ అమెరికన్సే ఉంచుకుంటారు. సో ఈ పెట్ని అయితే నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు. అండ్ ఈ ఖర్చులు వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుని కొత్తగా పెళ్ళైన జంట వస్తే మాత్రం ఈ ఖర్చులు ఇంకొంచెం తగ్గుతాయి. మీకు తెలుసు కదా, కనీసం ఒక 2,000 అన్నా ఇంకా తక్కువ అవుతాయి నేను చెప్పిన హోల్ ఓవరాల్లో. నేను ఇప్పుడు మీకు చెప్పిన లెక్కలన్నీ కలిపేసి నాకు టోటల్ ఒక 5,800 అవుతుందండి మంత్లీ ఎక్స్పెన్సెస్. ఈ 5,800లో మనం ఆన్ అండ్ యావరేజ్ కొంచెం తగ్గించి లెక్క పెట్టుకుంటే ఒక టోటల్ ఒక 5,000 అనుకోవచ్చు. సింగిల్ బెడ్రూమ్లో ఉంటూ కపులే ఉన్నారు, పిల్లలు లేరు, పెద్ద ఖర్చు లేదు అన్న వాళ్ళకైతే ఇంకొక 1,000 to 2,000 తగ్గొచ్చు. స్టూడెంట్స్కి అయితే ఇంకా తగ్గుతుందండి. స్టూడెంట్స్ అయితే 2,000 to 3,000లో హ్యాపీగా బ్రతికేయచ్చు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కలిసి వంట చేసుకుంటారు, కలిసి ఒకే రూమ్లో షేరింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. పాపం వాళ్ళకి వచ్చిన పార్ట్ టైం జాబ్స్లోనే వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకోవాలి, వాళ్ళు లోన్ తీసుకునే అమౌంట్ తీర్చుకోవడానికి సేవింగ్స్ చేసుకోవాలి, వాళ్ళ ఖర్చులు వాళ్ళకి ఉంటాయి అన్నమాట.
అండ్ ఇక్కడ మీకు తెలుసు కదా, అందరూ జాబ్ చేయడానికి కూడా ఉండదు. H4 డిపెండెంట్ వీసా వాళ్ళు జాబ్ చేయడానికి ఉండదు. లైక్ నేను ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ చేయట్లా, నేను డిపెండెంట్ వీసా మీద వచ్చాను. సో నాకు జాబ్ చేయడానికి ఉండదు, ఏ రకంగానూ మనం సంపాదించడానికి ఉండదు. మనం జాబ్ చేయాలంటే కనుక EAD అప్లై చేయాలి. సో నేను ఇవంతా కూడా నేను మీకు వేరే వ్లాగ్లో చెప్తాను. లైక్ ఇక్కడ ఎలా జాబ్ వస్తుంది, ఏమేం వీసాలు ఉంటాయి, ఇక్కడ ఇండియా బెటరా US బెటరా అన్నది నేను మీకు వేరే వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్లాగ్లో అయితే మాత్రం నేను మంత్లీ ఎక్స్పెన్సెస్ మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఆన్ అండ్ యావరేజ్ 5,000 అయితే కంపల్సరీ అవుతుందండి. సో మీరు టెక్సాస్లో హ్యాపీగా బ్రతకాలి అంటే కనుక కనీసం ఒక 6,000 to 7,000 కంపల్సరీ మన చేతికి అయితే రావాలి. అంతకంటే ఎక్కువ జీతాలు అయితే వచ్చేవు, ఎందుకంటే స్టేట్ని బట్టే ఇస్తారు ఇక్కడ శాలరీస్. లైక్ కాలిఫోర్నియా, న్యూయార్క్ లాంటి కొంచెం హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్న స్టేట్స్కి వెళ్తే శాలరీస్ ఎక్కువ ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే మన ఇండియన్స్ చాలామంది టెక్సాస్ ప్రిఫర్ చేస్తారు. లైక్ ఇక్కడ ఇల్లులు కొంచెం తక్కువ రేట్లకు వస్తాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బాగుంటుంది అని. బట్ నాకు అర్థమైనంత వరకు ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే అనిపించింది. ఆన్ అండ్ యావరేజ్ శాలరీ హ్యాపీగా బ్రతకాలి అంటే మాత్రం టెక్సాస్లో ఒక 7,000 వస్తే బాగుంటుందండి. అండ్ ఒక 1,000 to 2,000 మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. అంతేనా అని మీరు అనుకోవచ్చు. మీకు ఎక్కువ సేవింగ్ కావాలి అంటే కనుక కంపల్సరీ ఇద్దరు జాబ్ చేస్తే చాలా బాగుంటుందండి సేవ్ చేయడానికి యూఎస్లో. అది మాత్రం మీకు నేను ఒక టిప్లా చెప్తున్నాను. ఇద్దరు జాబ్ చేసే ఉద్దేశం ఉంటేనే యూఎస్ వస్తే మంచిగా సేవ్ చేసుకోగలం. లేదు అంటే ఇండియాకి యూఎస్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. మీరు అనుకోవచ్చు అదేంటి అలా చెప్తున్నారని. నేను మీకు దీని గురించి క్లియర్గా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అన్నాను కదా, ఖచ్చితంగా చెప్తాను. సో ఎక్స్పెన్సెస్ అయితే ఇలా ఉంటాయి. సో ఈ వీడియో అయితే మీకు యూఎస్ వద్దామనుకున్న వాళ్ళకి, స్టేట్ మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నాను. మీకే సో ఇప్పుడు వరకు నేను మీకు చెప్పిన డీటెయిల్స్ అయితే రెంట్కి ఉండి ఇక్కడ మెయిన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్పానండి. ఇలా కాకుండా ఒకవేళ హౌస్ కొనుక్కున్నట్టయితే కనుక మనకి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక్కడ మోస్ట్లీ జనాలు హౌసెస్ ఎప్పుడు కొంటారంటే ఇద్దరు జాబ్ చేస్తున్న వాళ్ళైతేనే కొనగలుగుతారు. ఎందుకంటే మనకి హౌస్ EMI చాలా ఎక్కువ అవుతుంది, లైక్ 3,000 to 4,000 అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, లైక్ ఫ్రిడ్జ్ అని, కొంచెం బెడ్స్ అని, ఫర్నిచర్, చాలా ఎక్కువ ఖర్చు అయితే ఉంటుంది ఇల్లు కొంటే మెయింటెనెన్స్ చేయడానికి. సో ఆ మెయింటెనెన్స్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే కంపల్సరీ మనకి కొంచెం శాలరీ ఎక్కువ ఉండాలి, లేదా ఇద్దరు అన్న జాబ్ చేస్తూ ఉండాలి. అండ్ వాటి ఖర్చు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. దానికి నేను చెప్పిన ఈ బేసిక్ ఖర్చులు కంపారిజన్ అయితే సరిపోదు, వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ డెఫినెట్లీ ఎక్కువే అవుతాయి. లైక్ కనీసం ఒక 10,000 వరకు నన్ను అవుతాయి మంత్లీ ఎక్స్పెన్సెస్. సో నా ఎస్టిమేషన్ ప్రకారం నేను మీకు చెప్పాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ కూడా అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.